హాయ్ హలో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ రామ్ 01. సో ఎలా ఉన్నారు, బాగున్నారా అనుకుంటున్నాను. సో ఈరోజు మనం పోతున్నామంటే ఎక్కడికి, సో నాకు కూడా తెలీదు. ఫ్రెష్ అప్ అయితే సో వెళ్ళిపోదాం సీదా ఎక్కడికైనా, లేకపోతే ఇంట్లో ఉంటున్నామా ఎక్కడికైనా పోతున్నామా చెప్తా నెక్స్ట్. సో ఫస్ట్ అయితే రెడీ అవుదాం. లెట్స్ గో గైస్, లెట్స్ గో. సో గైస్ నేనైతే బ్రష్ అయితే వేసుకున్నాను అనమాట. సో తిని ఏడుకోదామో తెలీదు. సో ఇప్పుడే మనమైతే తిందాం, మీరు కూడా తినండి గైస్. దాని తర్వాత ఏం చేయాలో చెప్తా. ఓకే లెట్స్ గో, తిందాం అప్పుడు వరకు అయితే. సో గాయస్ ఇప్పుడైతే నేను అన్నం తిని అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం సీదా రీల్ తీసుకొని. సో రీల్ చేసుకొని అయితే వచ్చేద్దాం మళ్ళీ రిటర్న్. లెట్స్ గో. ఇప్పుడు ఏడుకోతున్నాం, క్లాక్ టవర్కి అయితే వెళ్ళిపోతున్నాం సీదా. చలో. సో గైస్ టైం 12 అవుతుంది. సో ట్రాఫిక్ అయితే చూడండి. ఈ ట్యాంక్ బండ్ పోదామని అనుకున్నాం. సో క్లాక్ టవర్ అయితే పోతలేం మనం. ట్యాంక్ బండ్ పోయే రూట్లో ఇంతగానం ట్రాఫిక్ ఉంది. ఏం చేయలేం గైస్, ఏం చేయలేం. ట్రాఫిక్తో చచ్చిపోతున్నాం మనం అయితే. మా ఖరాబ్ ట్రాఫిక్. గైస్ ఇప్పుడైతే మనం లొకేషన్ కాడ అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడే మనం డాన్స్ చేసేది. సో ఇక్కడ ఒక 3-2 రీల్స్ వేసుకొని వెళ్ళిపోదాం. దాని తర్వాత వేరే లొకేషన్ బాగుంది కదా. సో లెట్స్ గో. సో హలో గైస్, ఇప్పుడైతే మనం షూట్ అయితే డ్యాన్స్ రీల్స్ అయితే అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి తిని లెట్స్ గో రెస్ట్ అయితే తీసుకుందాం. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం సీదా. లెట్స్ గో గైస్, లెట్స్ గో. సో గైస్ ఇంటికి అయితే వచ్చేసిన ఇప్పుడే. సో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తిని పండుకుందాం ఈరోజు, అంతే. సో గైస్ ఇప్పుడైతే లేచిన అనమాట. సో ఫ్రెష్ అప్ అయ్యి మమ్మీ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళి, మమ్మీ డాడీ ఇద్దరు. సో ఈరోజు వంట చేయడానికి ఎవరు లేరు. సో ఈరోజు మనమే ఏదో ఒకటి ఈ రైస్ని, సో ఇంత రైస్ ఉంది కదా, ఈ రైస్ని ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. పులిహోరనో కారం రైస్ ఏదో ఒకటి. సో డిన్నర్లో అదే అన్నమాట ఈరోజు. సో ఏం చేయబోతున్నాను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నేను. సో చూడండి గైస్, లెట్స్ గో. స్మాషింగ్ 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 బాబు స్మాషింగ్. సో దీన్ని ఇలా చేసి దాని తర్వాత మనము ఏమేం చేయాలో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఆన్ అయిపోతుంది. సో మనం దీన్ని కొంచెం తక్కువ పెట్టి లెట్స్ పుట్ ఆయిల్. Some oil we can pour. This much oil we can. సో ఇంత వేయాలి. మనకు ఇంకా కావాలి కాబట్టి కొంచెం 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ప్యాకెడ్ అయిపోయింది. సో దీని తర్వాత వేసుకున్న తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ వీ కెన్ పుట్ జీలకర్ర, పల్లీలు. దిస్ ఇస్ పల్లీలు. సో పల్లీలు వేయాలి. ఫుల్ అయిపోయింది. మనకు మినిమం పల్లీలు కావాలి తినడానికి. సో నెక్స్ట్ వీ కెన్ పుట్ జీలకర్ర, జీరా.
మస్తు అయిపోయింది గైస్. నెక్స్ట్ దాని తర్వాత సో మిక్స్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత మనకు కొంచెం సాల్ట్, లెమన్ పిండి తర్వాత వేసేయాలి. అప్పుడు వరకు ఇది హీట్ అవ్వాలి. సో వెయిట్. సో అదైతే హీట్ అవుతుంది గైస్. సో చూడండి. సో గైస్ 2 లెమన్ అయితే తీసుకున్నాను నేను. సో దీన్ని కట్ చేసి దీనిలో కొంచెం సాల్ట్ వేద్దాం. సో సాల్ట్ అయితే వేయాలి కదా. కటింగ్ స్మాష్, దీన్ని కూడా స్మాష్ చేసుకోవాలి. సో అదైతే హీట్ అవుతుంది ఆల్మోస్ట్. సో దీన్ని అయితే పిండాలన్నమాట. తెలుసు కదా అందరికీ, కట్ట కట్ట. సో మనమైతే డిన్నర్లో పులిహోర విత్ చట్నీ అయితే తింటున్నాం. సో గైస్ ఇప్పుడైతే మనం పసుపు వేయబోతున్నాం. సో కొంచెం వేయాలి, మరీ అంత ఎక్కువ వద్దు. సో ఇదైతే బ్లాక్ బ్లాక్ అవుతుంది ఆల్మోస్ట్. దీన్ని డైరెక్ట్ ఆఫ్ చేసేద్దాం. సో ఫుల్ అయితే అయిపోతుంది. దీన్ని కూడా దాంట్లో వేసేస్తే అయిపోతుంది. కొంచెం హీట్ అవ్వడం. సో దీన్ని అయితే చూసినారు కదా. సో దీన్ని అయితే బంద్ చేసేసి దాని తర్వాత ఏదైతే వేద్దాం. సో ఫుల్ సో బంద్ అయితే వేసేసినాను. దాని తర్వాత ఇదైతే వేయబోతున్నాం మనం, లెమన్. సాల్టీ 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 సాల్టీ. సో లెట్స్ బిగిన్ పూర్ గైస్. అది పైనకి వస్తుంది మొత్తానికి. సో ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ. చూడండి. సో దీన్ని అయితే మనం రైస్లో అయితే వేయాలి ఇప్పుడు. సో గైస్ ఇప్పుడైతే దీన్ని వేద్దామన్నమాట. సో లెట్స్ బిగిన్ పుట్. సో మొత్తం అయితే వేసేద్దాం. దీంతోనే పని లేదు నాకు. సో ఇలా వేసినాక దీన్ని సైడ్ పెట్టి సో మనం దీన్ని కలపాలి ఇప్పుడు. సో మన పులిహోర రెడీ. చూస్తున్నారు కదా గైస్, టేస్ట్ ఉండబోతుందో లేదో నాకైతే తెలియదు. ఏదో వచ్చింది చేసా. పులిహోర మేకింగ్ ఎలా ఈరోజు వీడియో అయిపోతుంది. సో యమ్మీ యమ్మీ. సో పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సక్సెస్ అయితే మనం హీట్ చేయబోతున్నాం గైస్ దీన్ని. సో పులుసులు తినలేము కదా. సో చూస్తున్నారు కదా గరం గరం. సో హీట్ అవ్వాలి. సో అప్పుడే మనం తిన్నాం దీన్ని. అప్పుడు కొంచెం బాగుంటుంది గరం గరం తిని. దాంట్లో చట్నీ వేసి కొంచెం నెయ్యి వేసి తింటే టేస్ట్ సూపర్. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, మనం దీన్ని హీట్ చేసే వరకు. సో లెట్స్ గో. సో గైస్ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం తినబోతున్నాం. సో టేస్ట్ ఎలా ఉంది చూద్దాం.
సో గైస్ చట్నీ అయితే వేసుకున్నా, తిందాం ఎలా ఉందో. పర్లేదు, ఏదో తినవచ్చు. సో మీరు కూడా చేసుకోండి డిన్నర్. పులిహోర తినాలనుకుంటే నా వీడియో చూడండి. సో తిందాం. సో గైస్ ఇప్పుడైతే పులిహోర తిని అయితే పండుకోవాలి. సో తినేసాం అనమాట పులిహోర. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. టాటా, బాయ్ బాయ్.